వీక్షకులకు చిన్న విన్నపం. చాలా మంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నిర్మాతలకు ఎట్టకేలకు భరోసా ఇచ్చారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం కష్టం వచ్చినా ముందు వెనుక ఆలోచించకుండా వారి వద్దకు వెళ్లిపోతున్నారు పవన్ కళ్యాణ్. కాని తన మీద వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలను మాత్రం అసలు కరుణించడం లేదు. ఆయన కోసం ఏళ్లకేళ్లు వెయిట్ చేస్తున్నా కూడా వాళ్లకు ఎదురుచూపులు తప్ప ఇంకేమీ మిగలడం లేదు. తమ సినిమాలు పూర్తి చేయమని కోరదామన్నా పవన్ బిజీ కారణంగా సినిమాలను ముందుకు తీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందుకే నిర్మాతలు కూడా ఆ సినిమాల మీద ఆశలు వదిలేసుకుని పవన్ ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారులే అని లైట్ తీసుకున్నారు. ఇటువంటి సమయంలో సడన్ గా పవన్ కళ్యాణ్ నుంచి సదరు నిర్మాతలకు పిలుపు వచ్చింది. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా తనతో సినిమాలు కమిటైన నిర్మాతలందరినీ కలిశారు పవన్. వాళ్లతో చాలాసేపు మాట్లాడారు. నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఒప్పుకున్న సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేయాలి అనే విషయం మీద వాళ్లతో మాట్లాడారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలోనే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం, డివివి దానయ్య వచ్చారు. ఈ సమావేశంలో నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్. ఇంక మీరు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, వీలైనంత త్వరగా ఈ 3 సినిమాలు పూర్తి చేస్తాను అంటూ మాటిచ్చారు. ఈసారి మాత్రం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునేది లేదు అంటున్నారు పవర్ స్టార్. మీరు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని షెడ్యూల్స్ కూడా రెడీ చేస్తే నేను వచ్చి సదరు సినిమాల షూటింగ్ పూర్తి చేసి వెళ్లిపోతానని తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి అయిపోయింది. దీనికి పవన్ కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలు. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా అయిపోతాయి. ఒకవేళ అన్నీ కుదిరితే మే మొదటి వారంలో ఈ షెడ్యూల్కు పవన్ రానున్నారు. దీని తర్వాతి లైన్లో ఓజీ సినిమా ఉంది. దీని నెక్స్ట్ షెడ్యూల్ సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాల్లో చేయాల్సి ఉంది. కాని పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటి వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే కావాల్సిన సెట్టు వేసి షూటింగ్ పూర్తి చేసుకోవాలి అని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. జూన్ నాటికి ఓజీ పూర్తి చేసి సెప్టెంబర్ 5న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక జూలై నుంచి సరిగ్గా 40 రోజులు మైత్రి మూవీ మేకర్స్కు డేట్స్ ఇవ్వనున్నారు పవన్. ఆలోపు హరీష్ శంకర్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉండాలని, 2 నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తాను అని పవన్ మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేశారని సమాచారం. ఈ విధంగా ఇప్పటికే ఒప్పుకున్న ఈ 3 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇక కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకునేలా కనిపించడం లేదు పవన్. రాబోయే 3 ఏళ్లు పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ 3 సినిమాలు ప్రేక్షకులను అలరింపజేయనున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 లోపే పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఏఎం రత్నం. ఇక ఓజీ సినిమా బిజినెస్ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో జరగనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా 250 కోట్లకు పైగానే బిజినెస్ జరగడం ఖాయం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవర్ స్టార్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఎలా చూసుకున్నా కూడా పవన్ మీద ప్రస్తుతం దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరుగుతోంది. దానికి నేనే హామీ అంటూ తన నిర్మాతలకు భరోసా ఇచ్చారు పవర్ స్టార్. ఈ 3 సినిమాలు కూడా నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.